రోజు నైట్ అయితే చాలు నాకు స్వీట్ క్రేవింగ్స్, ఏదైనా చాక్లెట్ స్వీట్ తినాలనిపిస్తుంది. నేను నా కార్నెట్ తెప్పించుకున్నాను. దాని ముందు రోజు బయటికి వెళ్ళాం కాబట్టి ఏదో ఒకటి తిన్నాం. రోజు అలా తినడం అవ్వట్లేదు కదా, సో ఈరోజు ఇంట్లోనే నేను కేక్ చేద్దాం అనుకుంటున్నాను. చాక్లెట్ కేక్. ఇది నా కేక్, నా రూల్స్ ఉంటాయి. సో చూసేది రండి. క్వాంటిటీ కూడా నా ఇష్టం. ఫస్ట్ అయితే బాదం అండ్ క్యాజు తీసుకున్నా, కొంచెం కట్ చేసుకుంటున్నాను పీసెస్గా. మా హస్బెండ్ సొమ్మే కదా, ఎక్కువే తీసుకుందాం, దాన్నే ఉంది. తర్వాత ఒక బౌల్లో మైదా తీసుకున్నాను, కావాల్సినంత, అంటే కొలత ఏం లేదు దీనికి. దాని తర్వాత ఇందులో వచ్చేసరికి షుగర్ని గ్రైండ్ చేసి పౌడర్ చేసుకున్నాను, అది వేసాను. తర్వాత 2 స్పూన్స్ వచ్చేసరికి కోకో పౌడర్ వేసుకున్నాను, చాక్లెట్ కేక్ కాబట్టి. అండ్ కొంచెం ఆయిల్ తీసుకున్నాను, రిఫైన్డ్ ఆయిల్, అది కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. తర్వాత బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది కాస్త వేస్తున్నాను అనమాట. మా చిన్నోడైతే మామూలుగా వేయట్లేదు. అండ్ వేసిన తర్వాత కొంచెం పాలు పోస్తున్నాను. ఇది మనకి బాలామృతం పాలు అనమాట, అంటే అంగన్వాడీలో ఇచ్చేవి. తర్వాత మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను, అంతే. ఇవే సింపుల్ ఫార్ములా. తర్వాత మంచిగా మిక్స్ చేసుకుంటే ఇలాగే తినాలనిపించేస్తుంది తెలుసా. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను, సగం ఉంచాను గార్నిషింగ్కి. కొంచెం వేసుకొని మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే బయటలో అప్పుడు తగులుతుంది కదా. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాన్ని కొంచెం ఆయిలింగ్ చేస్తాను అనమాట. బ్యాటర్ వేసేస్తున్నాను, బ్యాటర్ ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసరికి మన కేక్ మౌల్డే, ఓవెన్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నాకు ఓవెన్ చేయడం రాదు కదా. తర్వాత పైన గార్నిషింగ్కి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసేసాను. తర్వాత వచ్చేసరికి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను కింద అనమాట. కొంచెం మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని, దీంట్లోనే, నేను ఓవెన్ రాదు కాబట్టి నేను దీంట్లోనే చేస్తా. అండ్ మనం ఏదైతే మన కేక్ ఉందో పెట్టేసుకొని, మూత కూడా పెట్టేసుకొని, నాకు కరెక్ట్ 30 minutes పట్టింది. తర్వాత పైన చూస్తే మంచిగా ప్లఫీగా ఉబ్బింది, మీరు అబ్జర్వ్ చేస్తే పైకి వచ్చిందనమాట. సరే, మనకి ఇది చల్లారేంత వరకు ఓపిక లేదు, అయితే చూద్దాము తడేమైనా ఉందా లేదా అని చెప్పి. కేక్లో సూపర్ వచ్చింది అసలు, కేక్ అస్సలు అంటుకోవట్లే. ఒక బుక్ అయితే ఇంకా తీసేసుకుందాం, చల్లారిపోయిన తర్వాత విషయము. ముందైతే ఒక ముక్క తీసుకుందాం, కానీ ఫస్ట్ ముక్క మాత్రం మీకే, ఎందుకంటే మీరే కదా ఈ వీడియో అంతా చూస్తున్నారు. మీకే ఫస్ట్ ముక్క మీరు తినేసేయండి. అండ్ నేను కూడా వేడివేడిగా ఉన్న ఊదుకుంటూ తినేస్తున్నా.